అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో హామీలు గుప్పిస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పక్షం ఆ పక్షం అనే తేడా లేకుండా అధికార పక్షం ప్రతిపక్షాలు ఏవేవో వాగ్దానాలు చేసేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి 2 పక్షాల కాలం అంటే అక్షరాల నెల్లాళ్లు పూర్తయింది. గత నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వ అడుగులు సక్సెస్ బాటలో పయనిస్తున్నాయా? పాలనలో రేవంత్ సర్కార్ మార్క కనిపిస్తోందా? ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి ఏం చేశారు? మంత్రుల నిర్ణయాలేమిటి? లెట్స్ వాచ్. ఆగదు ఏ నిమిషం, ఆగితే సాగదు లోకం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, వెళ్ళాయి. బీఆర్ఎస్ రెస్ట్లోకి వెళ్ళింది. అప్పుడు రెస్ట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చుంది. నెలాళ్ల పాలన సాగించింది. మరి ఈ నెలాళ్ల హస్తం పార్టీ పాలన ఎలా ఉంది? బెస్టా, వరస్టా? ఈ విషయాలన్నీ ఓసారి సింహావలోకనం చేసుకుంటే, గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులవుతోంది. మార్పులకు నాంది పలకాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమది ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు పెట్టిన కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు. ప్రజలెప్పుడైనా ప్రజాభవన్కి రావచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ 2వ సంతకం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలోని 2ంటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది నిరాటంకంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయలున్న బీమాని 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రేవంత్ టీఎస్పీఎస్సీపై రివ్యూ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిధులు ఏ మేరకు ఉన్నాయి, ఆదాయం ఏ మేరకు జనరేట్ అవుతోంది, దుబారా ఎక్కడ జరుగుతుందనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని శాఖల మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశంలో భాగంగా నూతన సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక, విద్యుత్ శాఖలకి సంబంధించిన పూర్తి విషయాలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సభకు తెలిపారు. డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు చర్యలు చేపడతామని రేవంత్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. అందుకు అనుగుణంగా పాలనలో కూడా దూకుడు పెంచారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ 4 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో రాజకీయపరమైన పర్యటనలు, కొన్ని అధికారిక పర్యటనలు మరికొన్ని ఉన్నాయి. రేవంత్ సీఎం అయ్యాక మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసి విభజన హామీలను అమలు చేయాలని కోరారు. అప్పులు తీసుకునేందుకు అనుమతులు కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పట్టుబట్టి నిధులు తెప్పించుకుందామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి అరవింద్ సింగ్ పురి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులని తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. ప్రక్షాళన చర్యలు చేపట్టిన సర్కార్ పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులపై రేవంత్ ప్రభుత్వం వేటు వేసింది. సీఎంఓని బలోపేతం చేసే దిశగా రేవంత్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ శాఖ మీద పట్టున్న శేషాద్రిని రేవంత్ తన సెక్రటరీగా నియమించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డులో పనిచేసిన అజిత్ రెడ్డిని సైతం తన కార్యాలయంలో సెక్రటరీగా నియమించుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ని సీఎంఓ ఓఎస్డీగా నియమించుకున్నారు. వీరితో పాటు మొట్టమొదటిసారి ఒక ఐపీఎస్ షానవాజ్ కాసింని తన సెక్రటరీగా నియమించుకున్నారు.
ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి వేలాది హాజరై తమ సమస్యలు తెలియజేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవకతవకలు వెలికి తీసి ప్రజలకు చెప్పడంలో భాగంగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ అధికారులను సైతం రేవంత్ కలిశారు. జాబ్ క్యాలెండర్ ఉండేలా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు, పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ మ్యాప్ని రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రజల అవసరాలు, ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఈ మార్పు చేశామని రేవంత్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం 1000 ఎకరాలని సమీకరించింది. దాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకటే చోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ నుండి 40 నుండి 50 కిలోమీటర్ల లోపు వివిధ కస్టలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భేషజాలకు పోకుండా ఆరోగ్యకరమైన రాజకీయాలే చేయాలని రేవంత్ భావిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్లో ఉంటే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటివరకు అందరితో షబాస్ అనిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు మరి భవిష్యత్తులో ఏ రీతిగా ఉంటారు, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పాలనా వైఖరి ఎలా ఉంటుందనే విషయాలపై ప్రజలు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.